హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మ కంటెంట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనకు ఒక కామెంట్ వచ్చింది. సో మనకు శాలరీ అనేది హబ్లో ఇస్తారా లేదంటే యాప్ నుండి విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి వచ్చింది మనకు కామెంట్ అయితే. సో మనకు ఫ్లిప్కార్ట్ డెలివరీ చేస్తే ఈ కార్ట్లో మనకు శాలరీ ఎలా వస్తుందని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూఫ్లెక్స్ వాళ్ళకి ఏంటంటే మనకు ఫీల్డెక్స్ యాప్ ఉంటుంది కదా. సో అందులో మనం డైలీ ఎన్ని షిప్మెంట్స్ కొడుతున్నాం ఏంది అని చెప్పేసి అందులో మనకు అయితే కౌంట్ అవుతూ ఉంటుంది వీక్లీకి. సో ఇప్పుడు ఎట్లా అంటే మనకు మండే టు సండే వరకు వీక్ అనేది కౌంట్ అవుతుంది. సో ఆ కౌంట్ అయింది ఏదైతే ఉంటుందో అది మనకు ఆ టోటల్ అమౌంట్ ఇన్వాయిస్ అనేది మనకు బుధవారం కానీ గురువారం కానీ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో అమౌంట్ వచ్చేసి ఇప్పుడు ఒకవేళ బుధవారం నాడు ఇన్వాయిస్ జనరేట్ అయితే గురువారం నైట్ కల్లా అమౌంట్ పడిపోతుంది. లేదంటే గురువారం నాడు ఇన్వాయిస్ జనరేట్ అయితే శుక్రవారం నైట్ కల్లా అమౌంట్ పడిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రూఫ్లెక్స్ కాకుండా వెండర్స్ వాళ్ళు ఉంటారు. సో వెండర్స్ వాళ్ళకి ఏంటంటే 15 డేస్కి ఒకసారి అమౌంట్ అనేది పడుతుంది. సేమ్ అది కూడా ఎట్లా అంటే వెండర్ వాళ్ళు డైరెక్ట్ వేసేస్తారు వాళ్ళకి అమౌంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే శాలరీ బేసిక్ వాళ్ళు. ఈ శాలరీ బేసిక్ వాళ్ళకి శాలరీ ఎట్లా వస్తుంది అంటే ప్రతి నెల 25th నుండి నెక్స్ట్ మంత్ 25th వరకు అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ అయ్యి ఇప్పుడు ఇది ఏంటంటే నవంబర్ 25th నుండి డిసెంబర్ 25th వరకు అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ అయ్యి ఈ మంత్ శాలరీ ఎప్పుడు పడుతుంది అంటే జనవరి 7th అంటే 25th to 25th అమౌంట్ క్యాలిక్యులేట్ అయ్యి నెక్స్ట్ మంత్ 7th అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. ఇది శాలరీ అయితే ఇలా క్రెడిట్ అవుతుంది. సో ఒకసారి ట్రూఫ్లెక్స్ వాళ్ళకి యాప్లో ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది అని చెప్పాను కదా. సో అది ఎలా అని చెప్పేసి మీకు స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను, చూడండి ఒకసారి. సో మనం అయితే ముందు ఫీల్డెక్స్ యాప్ ఓపెన్ చేసి ఇన్వాయిసెస్ కనిపిస్తుంది. ఇన్వాయిసెస్ క్లిక్ చేసిన తర్వాత కింద ఎర్నింగ్స్ కింద ఇన్వాయిసెస్ ఉంటుంది అది. సో మనకు వచ్చిన ఇన్వాయిసెస్ చూడండి 18th నవంబర్ నుండి 24th నవంబర్ వరకు ఇన్వాయిస్ అయితే వచ్చింది కదా. సో అది ఓపెన్ చేసిన తర్వాత మనకు కింద అప్రూవ్ ఇన్వాయిస్ అని ఉంది కదా. సో మనం కొట్టిన అమౌంట్ అంతా ఓకేనా లేదా ఉందా లేదా అని చెప్పేసి అంటే మనకి ఏమైనా తక్కువ అమౌంట్ యాడ్ అయిందా అదంతా చూసుకొని మనకు అమౌంట్ అంతా ఓకే ఉంటే కింద అప్రూవ్ ఇన్వాయిస్ చేస్తే సరిపోతుంది. ఇన్వాయిస్ అనేది అప్రూవల్ అవుతుంది. అప్రూవల్ అయిన తర్వాత మనకి ఎట్లా వస్తుంది అంటే చూడండి తిరుగుతుంది కానీ ఒకసారి ఇన్వాయిస్ అనేది అప్రూవల్ అయిన తర్వాత మనకు ప్రాసెసింగ్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది చూడండి. సో ఈ ప్రాసెసింగ్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ప్రొసీడ్ అని చెప్పేసి పడుతుంది. ప్రొసీడ్ అని పడిన తర్వాత నైట్ కల్లా అమౌంట్ పడిపోతుంది.